రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్. ఈరోజైతే మనకి ఇంటి దగ్గర నుంచి బుకింగ్ ఏం పడలేదు ఫ్రెండ్స్. ఆఫ్లైన్ కిరాయి పడింది బస్టాండ్ దగ్గరికి. దింపేసి ఇటు రేషన్ స్టోర్ తీసుకుందామని అయోధ్య నగర్ వైపు వచ్చా. ఇప్పుడే పని అయితే అయిపోయింది. మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఇంకా బుకింగ్స్ అయితే అన్నీ చిన్నవి వస్తున్నాయి. విషయం ఏంటంటే ఫ్రెండ్స్, రేపు మాకు యూనియన్ మీటింగ్ ఉంది. ప్రతి నెల 2వ మంగళవారం మీటింగ్ అయితే BITS రోడ్లో, సర్వీస్ రోడ్డు, శ్రీ చైతన్య స్కూల్ ఆపోజిట్లో సర్వీస్ రోడ్లో బస్ స్టాప్ ఉంటుంది. అక్కడైతే మీటింగ్ జరుగుతుంది ప్రతి నెల 2వ మంగళవారం. ఎవరైనా ఆటో తోలే సోదరులు, నాకు ఏ యూనియన్ లేదన్నా, నాకంటూ ఒక యూనియన్ కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా యూనియన్లో జాయిన్ అవ్వచ్చు. జాయినింగ్ ఫీజు వచ్చి 500. ప్రతి నెల 100 రూపాయలు సభ్యత్వం ఉంటుంది. జాయినింగ్ ఫీజు 500 ఎందుకంటే పాత వాళ్ళు ఎప్పటి నుంచో కట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో సమానంగా బెనిఫిట్స్ పొందడానికి 500 జాయినింగ్ ఫీజు అనమాట. ప్రతి నెల 100 రూపాయలు సభ్యత్వం. అది కూడా మన డ్రైవర్ నిమిత్తమే ఫండ్ అనేది పోగవుద్ది. ఇప్పుడు వాటికి మాకు యూనియన్ ఫండ్ 1,00,000 రూపాయలు అయితే ఉంది. ఆ 1,00,000 రూపాయలు కూడా సపోజ్ బెనిఫిట్స్ అయితే చెప్తానండి. మన డ్రైవర్కి ఏదైనా యాక్సిడెంట్ నిమిత్తం ఒక 10,000 రూపాయలు బండి యాక్సిడెంట్ అయిందనుకో, 2,500 యూనియన్ తరపు నుంచి ఆర్థిక సాయం చేస్తాం. లేదంటే హెల్త్ పరంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఏదైనా ఫైల్స్ ఆపరేషన్ లేకపోతే హార్ట్ ఆపరేషన్ ఏదన్నా 10,000 20,000 ఆపరేషన్ ఖర్చు అయ్యి అతను నెల రోజులు పట్టుకు ఆటో తోలే అవకాశం లేదు, పూర్తిగా బెడ్ రెస్ట్, ఇంటి దగ్గర ఉండాలి అని అలా ఉంటే పొజిషను సేమ్ 2,500 ఆర్థిక సాయం అయితే చేస్తాము. అది ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు యూనియన్లో జాయిన్ అయిన తర్వాత లైవ్ లొకేషన్ అనేది ఉంటుంది, అది పెట్టాల్సి వచ్చింది. మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా కంపల్సరీ యూనియన్ మొత్తం వస్తాం, అక్కడికి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత, భరోసా అనేది ఉంటుంది మన యూనియన్లో. మనం పోగు చేసే ఈ నెల 100 రూపాయల సభ్యత్వం మన అకౌంట్లోనే ఉంటుంది. మన డ్రైవర్ నిమిత్తమే ఖర్చు చేయడం జరుగుతుంది. ఏ అవసరాలకు దేనికో ఇతర పిచ్చాపాటిగా ఖర్చు పెట్టడానికి కూడా ఉండదు. యూనియన్ నిమిత్తంగా యూనియన్ సంబంధించి డ్రైవర్లకు సంబంధించిన వాటికే ఖర్చు పెడతాం. ఆ అమౌంట్ కూడా ఎవరి జోబుల్లోకి వెళ్ళదు, ఎవరు తినరు. ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే కనుక రేపు మంగళవారం 10 గంటలకల్లా BITS రోడ్డు, సర్వీస్ రోడ్డు బస్ స్టాప్ ఉంటుంది. చెట్లు కూడా ఉంటాయి అక్కడ రండి, పరిచయం చేయించి 500 సభ్యత్వం కడితే మిమ్మల్ని జాయిన్ చేయించుకుంటాం. గ్రూప్లో కూడా, వాట్సాప్ గ్రూప్లో లైవ్ లొకేషన్ గ్రూప్, మెయిన్ గ్రూప్ ఉంటుంది, న్యూ అమరావతి ఆటో వర్కర్స్ యూనియన్ అని. మెయిన్ గ్రూప్లో వచ్చేసి ట్రాఫిక్ అప్డేట్స్, కేసుల అప్డేట్స్, ఇంకా ఎక్కడైనా మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినా మెయిన్ గ్రూప్లో మెసేజ్లు అనేవి వస్తాయి. అందరూ గమనించండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రేపు 10 గంటలకల్లా BITS రోడ్లకి బస్ స్టాప్ దగ్గరికి రండి. మీటింగ్ స్పాట్లో అక్కడ మీటింగ్ స్టార్ట్ అవుద్ది 10:30 కల్లా. ఒక 1 అవర్ మాత్రమే ఉంటుంది ప్రతి నెల కూడాను. 1 అవర్ వచ్చి సభ్యత్వాలు కట్టేసి ఎవరికైనా సమస్యలు ఉంటే మాట్లాడేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాం, డిస్పోజ్ అయిపోతాం అనమాట. అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి రేపు. ఇంకా మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తా. ఇవాళ సోమవారం 2025 జూలై 7 ఫ్రెండ్స్. దేవుడి వల్ల వాళ్ళ కిరాయిలు మంచిగా ఉండాలని, అందరి టార్గెట్ పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను. నాకు కొంచెం మధ్యాహ్నం లాయర్ గారి దగ్గరికి వెళ్ళే పని ఉంది, అందుకని నేను డైరెక్ట్ షర్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఖాకీ షర్ట్ ఉంది మామూలుగా, షర్ట్ మీద షర్ట్ వేసుకున్నాను చెప్పేసి తెచ్చేసుకున్నాను అన్నమాట. ఓకే, మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. టైం వచ్చేసి 10:52 అయితే అయింది. మనం ఇక్కడ అయోధ్య నగర్లో అయితే ఉన్నాము. చిన్న 65 రూపాయలు, 70 రూపాయలు ఆ బుకింగ్లు వస్తున్నాయి. పికప్ కూడా ఎక్కువ ఉన్నాయి, అందుకే తీసుకోలేదు. సరే స్టోర్లో రైస్ తీసుకుందని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాను. ఇంత ముందులాగా స్టోర్లో మనీ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా ఓన్లీ రైస్ ఇస్తారంట. అది పరిస్థితి, అందరూ గమనించగలరు. 200 మనకి బోనీ అయితే బస్ స్టాండ్కి వచ్చాం అనమాట. బస్ స్టాండ్లో దింపి ఇటు వచ్చాం. మనకి నొన్న నుంచి బుకింగ్ అయితే ఏం పడలేదు. టైం కూడా 11 అవుతుంది. నేను 10ంటికి వచ్చా బయటికి, ఇంటి దగ్గర నుంచి. అది ఫ్రెండ్స్, బుకింగ్ ఎక్కడ పడుతుందో నెక్స్ట్ చూపిస్తాను మీకు. మనకి ఊబర్లో చిన్న రైడ్ పడిందండి. అటు లోటస్ నుంచి స్వర హాస్పిటల్ BITS రోడ్లోకి అయితే పడింది. ఇప్పుడే దింపాను.
64 రూపాయలు వచ్చింది. 1.8 ఎంత వచ్చిందండి మొత్తం మీద. ఏదో ఒకటి చిన్న బుకింగ్ దగ్గర పికప్ వచ్చిందని తీసుకున్నాను. అది పరిస్థితి. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. ఆ స్వర హాస్పిటల్ దగ్గర కిరాయి దింపి ఇటు ప్రసాదం పడ వైపు ఖాళీగా వచ్చానండి. అటు ఏం పడతలేదని ఇక్కడ వచ్చిన తర్వాత ఒకటి వచ్చింది ర్యాపిడోలో. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 1.2 అని చూపిస్తుంది, కానీ ఒక 700 మీటర్స్ వచ్చింది. పైకి వెళ్ళి తిరిగి రామని చూపిస్తున్నారు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడోలో రైడ్ ఇప్పుడే దింపామండి. అయోధ్య నగర్ 160 రూపాయలు అయితే వచ్చింది. 150 రూపాయలు సారీ. ఎన్ని కిలోమీటర్ వచ్చిందంటే 8.5 కిలోమీటర్, 23 నిమిషాలు అయితే పట్టిందండి. అది పరిస్థితి. ఇదిగోండి మెయిన్ రోడ్, రామలింగేశ్వరపేట, అయోధ్య నగర్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. టైం కూడా 12:04 అయితే అవుతుంది. ఊబర్లో మనకు పికప్ వచ్చిందండి. 300 మీటర్స్ ఉంది. 78 రూపాయలు గవర్నర్పేట అని వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఊబర్లో అక్కడ గవర్నర్పేట దింపంగానే మళ్ళా చల్లపల్లి బంగ్లా దగ్గర నుంచి తాడేపల్లి వచ్చిందండి. ఇదిగోండి 4.700 మీటర్కి 85 రూపాయలు అయితే వచ్చింది. సీతారాం వచ్చింది. అంతకుముందు దింపింది లోటస్ నుంచి అయోధ్య నగర్ నుంచి గవర్నర్పేట 3.335 మీటర్లు 78 రూపాయలు తెచ్చిందండి. అది పరిస్థితి. తాడేపల్లి అయితే ఉన్నాం ప్రజెంట్. దీంట్లో 226, దీంట్లో 150, మామూలు కిరాయి 200, 550 చిల్లరైందండి మొత్తం మన ఎర్నింగ్స్. టైం కూడా 12:53 అయితే అయింది. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. 1 hour later. మనకైతే ఊబర్లో ఒక రైడ్ ఒకటి పడిందండి. కస్టమర్ దగ్గరికి వచ్చా. అక్కడ సుధా హాస్పిటల్ దగ్గర నుంచి ఒక 50 రూపాయలు మణిపాల్ కట్ట మీదకి వచ్చా. ఆ మామూలు కిరాయి దింపంగానే ఈ బుకింగ్ వచ్చింది. కస్టమర్ దగ్గర వెయిట్ చేస్తున్నానండి. 136 రూపాయలు వచ్చింది. ఎక్కడికో తెలియదు, కొట్టేసా. కస్టమర్ దగ్గర వెయిట్ చేస్తున్నా. దింపిన తర్వాత అప్డేట్ ఇస్తాను. Didn't know then, but we took every precaution. Now you're holding back, but I can hear the pain underneath your breath. I can feel the shame running through your head. I just wanna stop it. I just wanna stop it. Where do you turn when you need someone? Where do you hide when you just can't run? Where do you go when you have no home? When you have no hope? What do you do when you're losing sleep? When real life doesn't beat your dreams? I just wanna know if you feel it too. Is it me and you? All alone in a crowded room. You don't know what I've been through. I don't know your past, but I would never claim to. I try to understand all that you said that you can't take back. Making mistakes doesn't make you bad. I know that it's hard to do. Where do you turn when you need someone? Where do you? ఊబర్లో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. 131 అయితే వచ్చింది. 6.5 కిలోమీటర్ అయితే ట్రైన్ రెస్టారెంట్ దగ్గరికి దించాం. ఇప్పుడే బెంజ్ సర్కిల్ దగ్గరలో KFC పక్కన. అదండి పరిస్థితి. టైం 2 అవుతుంది కాబట్టి భోజనం చేద్దామండి. భోజనం చేసిన తర్వాత అప్డేట్ ఇస్తా ఎక్కడ పడుతుందనేది. 1 hour later. టైం అయితే 3:07 అవుతుందండి. భోజనం చేశా నేను బయట 70 రూపాయలు ఇటు తాడేపల్లి వచ్చి, అటు అన్నా క్యాంటీన్ బాలాజీ నగర్ వచ్చా కానీ అక్కడికి అయిపోయింది అప్పుడు భోజనం. సరే తాడేపల్లి వచ్చి మహానాడు రోడ్లో తినేసా. చిన్న రైడ్ ఒక 50 రూపాయలు రైడ్ వేసా ర్యాపిడోలో. ఇటు వచ్చానండి KL వైపు వెళ్దామని. ఇక్కడ కార్నర్లో ఉన్నా, బిజీ కార్నర్లో. అసలు మామూలు KL దగ్గర బుకింగ్లు ఉంటే ఇక్కడి నుంచే లాగిద్ది ఊబర్ బుకింగ్లు వస్తాయి, కానీ ఏమీ రావట్లేదు.
అదండి పరిస్థితి. మబ్బులు అయితే పట్టింది కానీ వర్షం కూడా ఏం పడతలేదు. మరి వర్షాన్ని పడితే కిరాయిలైనా పడితే పడచ్చామా. 49 రూపాయలు అంటుండే. పికప్ 1.6 ఉంది, డ్రాపింగ్ 1.3 ఉంది. టోటల్ 3 కిలోమీటర్కి 50 రూపాయలు. వద్దులేండి బుకింగ్ మనకి. పికప్ దగ్గర ఉంటే వెళ్ళొచ్చు చిన్నదైనా సరే. పికప్ 1.6 ఉంది. కిరాయిలు అయితే చాలా డల్గా ఉన్నాయండి ఈరోజు. ఏం అర్థం కావట్లేదు. మనకు ఊబర్లో పికప్ ఒకటి వచ్చిందండి. చూడండి, కస్టమర్ లొకేషన్ ఏమో ఇక్కడ చూపిస్తుంది, కానీ కస్టమర్ ఏమో ఇక్కడ ఉన్నాడు. ఏది నిజమనుకోవాలి, ఇది నిజమనుకోవాలా, ఇది నిజమనుకోవాలా. విద్యాధరపురం వచ్చిందంటే 144 రూపాయలు కొట్టేశాను. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ సింబల్ దగ్గరికి వెళ్దాం. కస్టమర్ కన్ఫామ్గా ఇక్కడే ఉంటాడు. లొకేషన్ రాంగ్ పెట్టినట్టున్నాడు. ఇక్కడికి వెళ్దాం మనం. ఊబర్లో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. భవానీపురం, అదే విద్యాధరపురం. 164 రూపాయలు అయితే వచ్చింది. ఎన్ని కిలోమీటర్ అంటే 9 కిలోమీటర్ చిల్లర వచ్చిందండి. చివరిలో చూపిస్తా అప్డేట్. బుకింగ్స్ అయితే ఇవాళ చాలా అంటే చాలా డల్గా ఉన్నాయండి. ఇప్పటి వాటిగా అయినా మన ఎర్నింగ్స్ చూద్దాం ఒకసారి. ర్యాపిడోలో ఒక 200 ప్లస్ ఊబర్లో వచ్చేసి 500, 700. ఆఫ్లైన్ కిరాయి ఒక 200 ఒకటి, ఒక 50 రూపాయలు ఒకటి. 950 రూపాయలు అయిందండి. టైం 4 వస్తుంది. అది పరిస్థితి. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందా. మనకటు విద్యాధరపురం నుంచి ఏం పడలేదండి. కృష్ణలంక వచ్చాము మెల్లగా. బస్టాండ్ దగ్గర ఉంటే కృష్ణలంక సత్యంగారు హోటల్ నుంచి పడమటకు పడిందండి ఊబరు. 98 రూపాయలు ఇప్పుడే దింపానండి 5 కిలోమీటర్కి. టైం కూడా 10 నిమిషాలు తక్కువ 5 వస్తుంది. గ్యాస్ కూడా రిజర్వ్లో ఉందండి. వెళ్ళి గ్యాస్ కొట్టించుకుందాం. గ్యాస్ కొట్టించుకున్న తర్వాత అప్డేట్ ఇస్తా. పంటకాల రోడ్లో ఉంది గ్యాస్. అక్కడ వెళ్ళి కొట్టించుకొని అప్డేట్ ఇస్తాం మీకు. ఇదేంటి అమౌంట్ 0 అని చూపిస్తుంది దీంట్లో? అదేంటి ర్యాపిడోలో ఏంటి 0 అని చూపిస్తుంది మనకి? ఏమైంది అసలుకి? హ్యాక్ చేశాడండి మన అకౌంట్ని ఎవరైనా? న్యూ 0 కమిషన్ ప్లాన్ అని తెగొచ్చేస్తుంది. అయ్యా కొట్టేలోపు వెళ్ళిపోయింది బుకింగ్. మళ్ళీ వచ్చిందిలేండి అమౌంట్. ఏంటో మళ్ళీ 0 వచ్చింది ఏంటని అనుకున్నా. చూసారండి బుకింగ్ కొట్టేలోపు వెళ్ళిపోయింది అసలుకి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. టైం 5:17 అయితే అయింది. వర్షం పడుతుంది ఫుల్గా. ప్రసాదంపాడులో ఉన్నాను నేను. ఒక 100 రూపాయలు ఆఫ్లైన్ పడిందండి. పడమటి నుంచి ప్రసాదంపాడు వచ్చాను. వర్షం చూడండి గట్టిగా పడుతుంది. స్టార్ట్ అయింది ఇప్పుడే. గ్యాస్ బంక్ పక్కనే ఉంది, కానీ వర్షం పడుతుందని ఇక్కడ ఆగా. పెద్దగా పడుతుంది చూడండి వర్షం. చూడాలి మరి వర్షం ఎంతసేపు పడిద్దో. ఒక పావు గంట 20 నిమిషాలు పడితే కనుక కొంచెం బుకింగ్లు ఉంటాయి. ఈలోపు వెళ్ళి మనం గ్యాస్ కొట్టించుకున్నాం. మనకైతే ర్యాపిడోలో ఒక పికప్ వచ్చిందండి రైల్వే స్టేషన్కి. కస్టమర్ ఇక్కడ ఉన్నారు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మన ర్యాపిడో రైడ్ 1 టౌన్ దింపానండి. 162 రూపాయలు అయితే వచ్చింది. ఇదిగోండి 9.410 మీటర్కి అరగంట అయితే పట్టింది. మళ్ళీ వీళ్ళనే మొగలరాజపురం అయితే తీసుకొచ్చా 100 రూపాయలకి ఆఫ్లైన్. మొగలరాజపురం సూపర్ మార్కెట్ దగ్గర, మోడల్ సూపర్ మార్కెట్ అదండి. మొగలరాజపురంలో అయితే ఉన్నాం ప్రజెంట్. బుకింగ్లు మోగుతున్నాయి కానీ ట్రాఫిక్ ఫుల్గా ఉందండి. చూడండి 4.5 కిలోమీటర్కి 87 రూపాయలు అంట మధురై నగర్ వస్తుంది బుకింగ్. చూడండి 21 నిమిషం వచ్చి చూపిస్తుంది. అరగంట పడుతుంది టైము. అందుకని బుకింగ్ తీసుకోవట్లేదు. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. మనకి ర్యాపిడోలో పికప్ వచ్చిందండి. కస్టమర్ లొకేషన్ దగ్గరికి వచ్చా. ఇది అడవినెక్కలం అన్నారు. అంటే మనకి నొన్న దాటిన తర్వాత సోరంపల్లి వస్తుంది. సోరంపల్లి దాటిన తర్వాత వస్తుంది. 3 రూపాయలు పడింది. 100 రూపాయలు అడిగానండి ఎక్స్ట్రా. 50 రూపాయలు ఇస్తున్నారు. సరే అని మనకి ఇంక కిరాయి దింపి రిటర్న్ మనం ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. అందుకని తీసుకున్నానండి కిరాయి. కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నానండి. దింపిన తర్వాత అప్డేట్ ఇస్తాను. ర్యాపిడోలో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. అడవినెక్కలం 8:01 నిమిషం అయితే అయింది. కరెక్ట్గా గంట పట్టిందండి బుకింగ్ దింపేసరికి. ట్రాఫిక్ రామర్పాడు రింగ్ దాకా ట్రాఫిక్ ఉంది. చూద్దామండి ఎన్ని కిలోమీటర్ వచ్చిందో. ఇదిగోండి 19.5 కిలోమీటర్ ఉంది. 56 నిమిషాలు అయితే పట్టింది. గాయత్రి నగర్ నుంచి అడవినెక్కలం అదండి. నిన్న వెళ్ళేలోపు చూస్తా ఏదైనా బుకింగ్ పడిద్దామా. పడకపోతే కనుక ఇంకా మీకు టోటల్ వేసి అయితే చూపిస్తాను నేను. పడిద్దా లేదనేది చూద్దాం. పడకపోతే నున్నలో ఆగి నున్న యువతల టోటల్ వేసి చూపిస్తా. నేను ఇంటికి జంప్ అయిపోతా. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం పడిద్దా లేదండి బుకింగ్.
మ్యాక్సిమం అయితే 99% అయితే ఏం పడవు ఇటు నుంచి, అంతా సర్వీసే. చూడాలి మరి, నాకు అదృష్టం ఉంటే పడితే, లేకపోతే లేదు. టైం వచ్చేసి 8:40 అయితే వస్తుందండి. నేను డ్యూటీ ఆపేసా, నిన్న సెంటర్లో ఉన్నా, దగ్గరలో, ఇంటి దగ్గరలో ఆపేసా డ్యూటీ. ర్యాపిడో బుకింగ్ వచ్చిందండి మనకి దగ్గరికి రాగానే. ఎక్కడికి వచ్చిందంటే గొల్లపూడికి వచ్చింది బుకింగ్. ఇదిగోండి గొల్లపూడికి. యాక్చువల్లీ ప్రైస్ ఇది 250 రూపాయలండి. మామూలుగా 17 కిలోమీటర్కి వచ్చేది. కస్టమర్ 150 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేశాడండి, 400. కాకపోతే ఈ బుకింగ్ మా యూనియన్లో ఒక అన్న, రామకృష్ణ అన్న, కిరాయికి వచ్చి ఆల్రెడీ అరగంట దగ్గర అయింది. సెంటర్లో ఉన్నానంటే నేను ఇంకా సూరంపల్లి అడ్డ రోడ్ దగ్గర నుంచి అండి ఈ బుకింగ్ వచ్చింది. సరే అక్కడికి రాన్నా, నేను కిరాయి చెప్తా అని చెప్పేసి వచ్చాడండి. వస్తే నేను ఆ కిరాయి అప్పచెప్పాను. ఓటీపీ తీసుకోకుండా కస్టమర్తోనే క్యాన్సిల్ చేయించానండి. 6 రూపాయలు క్యాన్సిలింగ్ ఛార్జ్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, నేను మళ్ళీ ఇంటికి ఖాళీగా రావాలి. అన్న ఒకవేళ కిరాయి పడిపోతే మళ్ళీ సిటీలోకి ఒక 10-12 కిలోమీటర్ ఖాళీకి వెళ్ళాలి ఆయనైనా సరే. అందుకనే మా సాటి డ్రైవర్గా ఇది మన బాధ్యత, మనం ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకోవటం. అది ఒక ఇబ్బంది వచ్చినప్పుడే కాదు, మనకి ఈ విధంగా కూడా మనం హెల్ప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటే కదా మన హెల్ప్ ఎక్కడికి పోకుండా మనకి తిరిగి వచ్చేది. అందుకని నేను కిరాయి తప్పు చెప్పానండి. అన్న నాకు చాలాసార్లు బండి అయిపోయినప్పుడు నాకు సామాన్లు తీసుకొస్తాను కానీ అలా హెల్ప్ చేశాడు. అన్న రుణం ఈ టైప్లో నేను కిరాయి అప్పు చెప్పి రుణం తీసుకున్నానండి. అది పరిస్థితి. 6 రూపాయలు క్యాన్సిలింగ్ ఛార్జ్ అయితే వచ్చింది. ఇప్పుడు టోటల్ బుకింగ్ చూద్దామండి డీటెయిల్స్. మనకు మొత్తం ర్యాపిడోలో 4 బుకింగ్లు అయితే కంప్లీట్ చేశాము. 4 బుకింగ్ డీటెయిల్స్ అండి చూద్దాం. ఇప్పుడు వెళ్ళాం కదా లాస్ట్ బుకింగ్ ఇది 303 రూపాయలు 19.5 కిలోమీటర్కి. తర్వాత 162 రూపాయలు ఒకటి. ఇది ప్రసాదంపాడు నుంచి కాళేశ్వరం మార్కెట్ 162 రూపాయలు 9.5 కిలోమీటర్కి 30 నిమిషాలు టైం పెట్టింది. తర్వాత 50 రూపాయలు చిన్నది ఒకటి వేసామండి మధ్యాహ్నం. అంత 650 మీటర్కి కరెక్ట్గా. తర్వాత ఇంకోటి 150 రూపాయలు 8.5 కిలోమీటర్ 150 రూపాయలండి. అది పరిస్థితి. ఇది ఎక్కడి నుంచి అంటే ఎన్కేపాడు నుంచి అయోధ్య నగర్ 150 రూపాయలు. మొత్తం 4 రైళ్ళు అండి. 4 రైళ్ళకి 671 రూపాయి. ఇంకా ఓబర్లో వచ్చేసి దీంట్లో 663 రూపాయలు. మొత్తం ఇదిగోండి 11 అవర్స్ అయితే ఆన్ డ్యూటీలో ఉన్నాం. 7 ట్రిప్లు అయితే కంప్లీట్ చేసాము. డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇదిగోండి లాస్ట్ రైడ్ 64 రూపాయలు 940 మీటర్కి 64 రూపాయలు. తర్వాత 5.5 కిలోమీటర్కి 97 రూపాయలు. తర్వాత 9.300 మీటర్కి 164 రూపాయలు. తర్వాత 6.400 మీటర్కి 131 రూపాయి. తర్వాత 4.700 మీటర్కి 84 రూపాయలు. తర్వాత 3.335 మీటర్కి 78 రూపాయలు. తర్వాత 1.850 మీటర్కి 64 రూపాయలు. ఇదండి దీంట్లో 11 గంటలు కష్టపడితే మనకి దీంట్లో 663 టోటల్ వేద్దాం. ఇప్పుడు 663 ప్లస్ ర్యాపిడోలో వచ్చి 671. మనం ఆఫ్లైన్ కిరాయి పొద్దున స్టార్టింగ్ ఒక 200 కిరాయి వేసుకెళ్ళాం 1 టౌన్కి. ప్లస్ తర్వాత ఒక 100 రూపాయలు 2 కిరాయిలు అయితే వేసాను. 100 ఇంకొక 100 తర్వాత ఒక 250 అయితే వేసామండి. ఒక 50 రూపాయలు కిరాయి వేసాము. తర్వాత ఇప్పుడు ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా వచ్చాం కదా బుకింగ్కి. అది మొత్తం మనకి అయిన ఎర్నింగ్స్ ఇదండి. 1834 రూపాయలు అయితే అయింది 11 గంటలు కష్టపడితే. ఎందుకంటే గ్యాస్కి అయితే మనకు ఒక 300 అయితే గ్యాస్ అయిందండి. ఆటో ఈఎంఐ బండి మెయింటెనెన్స్ 500. రెండిట్లో ప్లాట్ఫామ్ ఛార్జీ 44 రూపాయలు. నా ఖర్చు వచ్చేసి ఒక 100 రూపాయలు అండి. భోజనం కూడా బయటే చేశాను కదా 100 రూపాయలు ఖర్చు అయితే అయింది. ఇదిగోండి ఇది 10 రూపాయలు తక్కువ 900 అయితే మిగిలింది మనకి 11 గంటలు కష్టపడితే. ఇదండి ఇవాళ ఎర్నింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక ఎర్నింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మీరు ఎంత ఎర్నింగ్ చేశారన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, గుడ్ నైట్, సీ యూ ఆల్.